రోజువారీ జీవితంలో ఆధార్ కార్డ్ ప్రాధాన్యం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడం నుంచి సిమ్ కార్డ్, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు పొందడం వరకు ప్రతి చోట ఆధార్ అవసరమవుతుంది. అందుకే ఆధార్ నియమాల్లో జరిగే మార్పులు కోట్లాది మందిపై ప్రభావం చూపుతాయి. తాజాగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 2026 నుంచి అమల్లోకి వచ్చే పలు కీలక మార్పులను ప్రకటించింది. ముఖ్యంగా బయోమెట్రిక్ అప్డేట్ ఇప్పుడు అత్యంత కీలకం. గత 10 సంవత్సరాలుగా వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ అప్డేట్ చేయని వారు తప్పనిసరిగా వెంటనే పూర్తి చేయాలని సూచించింది. పాత బయోమెట్రిక్ వివరాలు సరిగ్గా మ్యాచ్ కాకపోవడంతో బ్యాంకింగ్ సేవలు, సిమ్ వెరిఫికేషన్, ప్రభుత్వ ప్రయోజనాల సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే 15 సంవత్సరాలు పూర్తి చేసిన పిల్లలకు బయోమెట్రిక్ వివరాలను మళ్లీ అప్డేట్ చేయడం తప్పనిసరి అయింది. ఇక ఈ కేవైసీ ప్రక్రియలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. వృద్ధులు, కూలీలకు వేలిముద్రలు సరిగ్గా పనిచేయకపోవడంతో ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని విస్తరించింది. దీంతో గుర్తింపు ధృవీకరణ మరింత సులభం, వేగవంతం అవుతుంది. అదనంగా కొత్త ఆధార్ యాప్ ద్వారా మొబైల్ నెంబర్, అడ్రస్ వంటి వివరాలను ఇంటి నుంచే అప్డేట్ చేసుకునే సౌకర్యం కల్పించింది. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను ఒకే చోట నిర్వహించుకునే అవకాశం కూడా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఆధార్ను తరచుగా ఉపయోగించే వారు ఈ మార్పులను తప్పనిసరిగా తెలుసుకుని అవసరమైన అప్డేట్స్ వెంటనే పూర్తి చేయడం మంచిది.